దీప కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఇంకా మించిపోయింది ఏమీ లేదు. మీరు మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప భుజాల మీద చేతులు వేసి, "నువ్వు నా భార్యవు దీప, నిన్ను ఎలా వదిలిపెట్టి వెళ్ళగలను నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఏంటి దీప నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మెడలో తాళి కట్టేసింది నిన్ను విడిపించుకోవడానికా? నిన్ను వదిలేయడానికా? అలా ఏమీ కాదు. నిన్ను ఎప్పటికీ నేను వదిలిపెట్టేదే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మౌనంగా కార్తీక్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప, "ఏంటి బాబు మీరేం మాట్లాడుతున్నారు? నన్ను నాలాగా ఉండనివ్వండి. మీరు వెళ్ళిపోండి. మీరందరూ సంతోషంగా ఉండండి. ఇప్పటికే మీరు నా వల్ల ఎన్నో అవమానాలు పొందుతున్నారు. అలా ఎప్పటికీ జరగకూడదు. ఇక చాలు జరిగింది. మీరు మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి బాబు. నేను చెప్పేది కాస్త వినండి బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "ఇప్పుడు మీరు ఈ జాబ్ రిజైన్ చేసేసారు కదా! ఇది గాని మీ అమ్మగారికి తెలిస్తే ఎంత బాధపడతారో మీకు తెలియట్లేదు. అది గుర్తుపెట్టుకోండి బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నాకు తెలుసు దీప, మా అమ్మ ఇప్పుడు ఎంత బాధపడుతుందో అని. కానీ నేను ఏం చేశానని చెప్పు, వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోమన్నారు. అందుకే అలా వచ్చేసాను తప్ప నాకు ఏమి రిజైన్ చేయాలని లేదు దీప" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "నేను చెప్పేది కాస్త వినండి బాబు. మీరు వెళ్ళిపోండి. నన్ను వదిలిపెట్టేయండి నన్ను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.